ఆయేషా ఖాన్ ఇప్పుడు టాలీవుడ్తో పాటు నెట్టింట ఈ పేరు ఫుల్ ట్రెండ్ అవుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ముంబై బ్యూటీ ఫోటోలు రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన అందం అభినయంతో తెలుగు కుర్రాలను ఉర్రూతలూగిస్తుంది. రీల్స్లో తన ఎక్స్ప్రెషన్స్తో చాలా మందికి క్రష్ లిస్ట్లోకి చేరిపోయింది. తన నవ్వుతోనే అందరినీ మాయ చేస్తూ టాలీవుడ్ నయా గ్లామర్ డాల్గా మారిపోయింది. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ 2 ఏళ్ల క్రితం టాలీవుడ్కు పరిచయం అయింది. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముక్క చిత్రం సినిమాలో యాక్ట్ చేసింది. ఆ మూవీలో కనిపించింది కాసేపే అయినా తన గ్లామర్తో ఫిదా చేసింది. ఇక ఈ చిత్రంలో బైక్ యాక్సిడెంట్ సీన్ కోసం రిస్క్ చేసి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత మెల్లగా కోలుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు ఈ బ్యూటీకి. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొంది. హౌస్లోకి వెళ్ళిన కొద్ది రోజులకే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ చేసింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగినా దక్కించుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ కన్నా ముందు ఆమెకు ఓం భీమ్ బుష్ మూవీ ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా రిలీజ్ అవ్వగా కమెడియన్ ప్రియదర్శికి జోడీగా నటించింది. తన గ్లామర్ షోతో కుర్రాల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా మారిన ఈ అమ్మడు త్వరలోనే విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్కు విశ్వక్తో ఆడిపాడింది. ఈ సాంగ్ పోస్టర్ని రిలీజ్ చేసిన మేకర్స్ పాటను హోలీ స్పెషల్గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్లో వైట్ శారీలో ఉన్న ఆయేషా అప్సరస్లా మతి పోగొడుతోంది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీలో అమ్మడు దూసుకుపోవడం పక్కా. ఇక వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది ఆయేషా ఖాన్. దీంతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందనున్న ఓ సినిమాలో ఆఫర్ కొట్టేసిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆయేషా జోరు మామూలుగా లేదని చెప్పచ్చు. మరి టాలీవుడ్లో ఆయేషా ఖాన్ ఇదే ఊపును కొనసాగించి మరిన్ని పాత్రలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.